సింధూర తన పుట్టింటి వాళ్ళకి ఒక లెటర్ రాసి చంటితో పంపిస్తుంది. ఆ లెటర్‌లో ఏం రాసుంది అమ్మాయి గారు అని అడిగితే, అది మాకు సంబంధించిందిలే చంటి, నీకు అవసరం లేదు. అత్తమ్మ పరువు కాపాడడం కోసమే నేను ఇలా చేస్తున్నాననైతే చెప్పి పంపిస్తుంది. ఆ లెటర్‌లో సింధూర ఏం రాసుంటుందంటే, ఏదైనా ఉంటే మనం సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం నాన్న. ఈ రచ్చబండలు, ఈ పంచాయతీలు వద్దు అనేది చెప్పి పంపిస్తే, దానికి రివర్స్‌లో వాళ్ళ నాన్న ఆ లెటర్ అంతా చదివి ఒక లెటర్ అయితే రాసి పంపిస్తాడు సింధూరాకి. అది తీసుకొని వెళ్ళి సింధూరాకిమ్మని చంటితో చెప్తాడు. అయితే వాళ్ళ నాన్న మాత్రం ఒప్పుకునేదే లేదంటూ, పంచాయతీకి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సిందే, నా కూతురు జీవితం నాకు ముఖ్యం అన్నట్టు రాసుంటాడు. అయితే చంటి ఆ లెటర్ తీసుకొని సింధూరాకి ఇస్తాడా. ఇచ్చి సింధూర మౌనంగా డల్‌గా ఉంటే, అమ్మాయి గారు మీరు చేసేదేం బాలేదు, మీ అమ్మ నాన్న మాట వినుండాల్సిందే అని చెప్పగానే ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది సింధూరాకి చంటి విషయంలో. ఇక సింధూర వాళ్ళ నాన్న మాట వినకపోవడంతో తప్పనిసరిగా పంచాయతీకి అంటే రచ్చబండకి వెళ్ళాల్సిన పరిస్థితి సింధూరాకి అలాగే చంచలమ్మకి వస్తుంది.